స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నాచారం డిపిఎస్ పాఠశాలలో ఇంటర్ స్కూల్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో నగరంలోని పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులచే నిర్వహించిన యూత్ పార్లమెంట్ ఎంతగానో ఆకట్టుకుంది. సబ్సిడీలు, భారత ఆర్థిక వ్యవస్థ, కొత్త విద్యా విధానంతో పాటు పలు అంశాలపై యూత్ పార్లమెంట్లో చర్చించారు. పార్లమెంటు నిబంధనల మేరకు సిట్టింగ్ ఏర్పాటు చేశారు. స్పీకర్కు కుడివైపున అధికార పక్షం, ఎడమవైపున విపక్షం కూర్చునేలా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యతో పాటు తమ పాఠశాలలో క్రీడలకు కూడా ఎంతో ప్రాముఖ్యత కల్పిస్తున్నామని డిపిఎస్ సీఈఓ యశస్వి తెలిపారు. Transforming India into a developed nation by 2047. The agenda of Viksit Bharat says that the government will focus on 4 major groups, namely manufacturing, research, etc. What I believe is that how can we dream about a Viksit Bharat without being counted? First, learn to lead the system, not just symptom. Shriman Satvik Gupta. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఎలాగైతే ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయో అలాగే ప్రతి స్టూడెంట్కి సిటీలో ఉన్న ప్రతి స్కూల్ నుంచి విద్యార్థులను ఇన్వైట్ చేసి అందరికీ ఒక రాహుల్ గాంధీ, ఒక మోదీ, ఒక జయశంకర్ జీ, ఒక కిషన్ రెడ్డి గారు అలా డెలిగేట్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క పార్లమెంటేరియన్ లాగా ట్రైనింగ్ ఇచ్చి తయారు చేసి ఇవాళ మన ఆడిటోరియంలో యూత్ పార్లమెంట్ లాగా సెటప్ చేసి వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇచ్చి మేము కూడా అక్కడ ఉండడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక 3 రోజులు సమావేశాలు జరుగుతాయి. పిల్లలందరూ బడ్జెట్ గురించి, పోస్ట్ బడ్జెట్, పిల్లలకి ఎడ్యుకేషన్కి ఎంత స్పెండ్ చేస్తున్నారు, పిల్లలతో మిలిటరీ బడ్జెట్ ఎంత ఉంది అన్న దాని మీద రీసెర్చ్ చేసి మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి 36 స్కూళ్ళ నుంచి స్టూడెంట్స్ వచ్చి వాళ్ళ మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ లాగా అయ్యి ఇవాళ ఎంత హీటెడ్ డిస్కషన్ పార్లమెంట్లో అవుతుందో అంతకంటే హీటెడ్ డిస్కషన్ ఇవాళ ఇంత యంగ్స్టర్స్, మన ఫ్యూచర్ లీడర్స్ చేయడం మాకు చాలా ముచ్చటగా ఉంది. అండ్ ఇంత పెద్ద ప్రోగ్రామ్కి అందరు స్కూల్స్ సపోర్ట్ చేసినారు బాగా. అండ్ ముందుకెళ్తే సెకండ్ టైం ఇది ఈ ప్రోగ్రామ్ చేయడం. ఇది ఒకటే కాకుండా